ఆనందం. ప్రియాపల్లకు మందన మాగన తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినే వారికి గ్రహించుకునే మంచి మనసుని దయచేయమని ఈ చిన్న ప్రజల్ని కృష్ణనామం పెట్టుకున్నాం వారు ఆమె. నా పేరు చావా శ్రావ్య. నేను నా 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండం 1వ అధ్యాయం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను సూర్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగును కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటను వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటకు రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలగెను. ఆ విశాలము వేరుపరచుటకు గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. అస్తమయముని ఉదయమును కలగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశం కిందునున్న జలములను లోక చుట్టనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు గట్టిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తనములుగా ఫలించు వృక్ష ఫలములను భూమి మీద మొలిపించెను. పలుకు ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతుల ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనములు గల వృక్ష ఫలములను మొలిపించెను. అది మంచిదైనట్లు దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాలమునందు జ్యోతులు కలగగా గాకని అవి సూచనలు కాలములు దిన సంవత్సరములను సూచించుటకై ఎండుగాకని భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలములను జ్యోతులై ఎండుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి ఏలుటకు పెద్ద జ్యోతి రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగు చీకటిని వేరుపరచెను. దేవుడు ఆకాశం విశాలం ముందు వాటి నుంచెను. అవి మంచిదైనట్లు దేవుడు చూచెను. అది మంచిదైనట్లు దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగా 4వ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకని పక్షులను భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకని పలికాను. దేవుడు జలములు వాటి జాతుల ప్రకారం దేవుడు సమృద్ధిగా జలము ఆ ప్రకారం ఆయన దేవుడు సమృద్ధిగా పుట్టించను. మహావృక్షములను జీవము కలిగి చలించు వాటికి దాని జాతుల ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది సముద్ర జలముల నుండి పక్షులను భూమి మీద విస్తరించు గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినమాయెను. దేవుడు వాటి జాతుల ప్రకారము జలములు వాటి జాతుల ప్రకారం
పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించు కాకని పలికాను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులు, ఆయా జాతుల ప్రకారం వెలుగును, ప్రతి పురుగులను చేశాను. అది మంచిదైనట్లు దేవుడు చూశాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చప్పున నరుని చేదిగా వారు సమృద్ధి చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువులను ఏలుటగా కని పలికెను. దేవుడు తమ స్వరూపమందు నరుని సృజించి, దేవుడి స్వరూపం మందు వారిని సృజించి, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించి ఏలుగాకని మీరు ఫలించి అభివృద్ధి విస్తరించి భూమి నిండు దాని లోపల సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుటకు దేవుడు వారిని చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మందున విత్తనములిచ్చు ప్రతి చెట్లను, విత్తనములిచ్చు వృక్ష ఫలములను, ప్రతి వృక్ష ఫలములను కింది అవి ఆ ప్రకారం ఆయను. భూమి మీద నుండు అన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవరాశులకు, పచ్చని చెట్లకు ఆహారమున పలికెను. దేవుడు తమ చేసిన యావత్తు చూచినప్పుడు దేవుడు చాలా మంచిదని నుండెను. అస్తమాయమును ఉదయమును కలగ్గా ఆ రోజు